హలో ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం సేమియా రొట్టె చేసుకుందాం. ఈ రొట్టెల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తినొచ్చండి. ఈ రొట్టెని తయారు చేయడానికి మనకు ఏమేమి పదార్థాలు కావాలంటే, ఒక కప్పు బియ్యపిండి, తురిమిన క్యారెట్ ఒకటి, కట్ చేసిన ఒక ఉల్లిపాయ, నీళ్ళలో నానబెట్టిన ఒక టీ స్పూన్ పెసరపప్పు, 2 పచ్చిమిరపకాయలను తీసుకొని కట్ చేసుకోండి, 50 గ్రాముల సేమియా, 3-4 టేబుల్ స్పూన్ల నూనె, సాల్ట్ మీ రుచి తగినంత తీసుకోండి. నేను 1 టీ స్పూన్ తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ కొత్తిమీర. ఫస్ట్ సేమియాని వేడి నీళ్ళలో వేసి ఉడికించండి. పొంగొచ్చిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకోండి. దానిలో చల్లటి నీళ్ళు పోసి ఫిల్టర్ చేసుకోండి. సేమియా ఉడికించేటప్పుడు ఆయిల్ వేసుకోవడం, వడకట్టేటప్పుడు చల్లటి నీళ్ళు పోయడం, ఎందుకంటే సేమియా ఒకదానికొకటి అంటుకోకుండా సపరేట్గా అవుతాయండి. ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో బియ్యం పిండి, పెసరపప్పు వేసుకోండి. ఒకసారి మిక్స్ చేసుకోండి. దానిలో క్యారెట్ వేసుకోండి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఉప్పు అన్నీ వేసుకొని అన్ని పిండిలో ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందాం. దానిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి ముద్ద. ఇలా ముద్దలా కలుపుకోవాలి. తర్వాత సేమియా వేసుకొని ఒకసారి లైట్గా కలుపుకుందాం. సేమియా ఫస్ట్లోనే పిండిలో వేసి కలపొద్దండి, పేస్ట్ లాగా అయిపోతుంది. ఇప్పుడు మనకు పిండి ముద్ద రెడీ అయింది. ఒక ప్లాస్టిక్ షీట్ తీసుకొని షీట్కి ఆయిల్ పూసుకుందాం. కొంచెం బాల్ సైజు పిండిని తీసుకొని రొట్టెలాగా తట్టుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలండి రొట్టెలాగా. కొంచెం లైట్ థిక్గా చేసుకోండి, మరీ పలచగా వద్దు. ప్యాన్ వేడి చేసి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పైన ఈ రొట్టెని వేసి పైన కొంచెం ఆయిల్ వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో 2 సైడ్లో తిప్పుతూ క్రిస్పీగా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు తీసి టిష్యూ పేపర్ పైన పెట్టుకుందాం. ఇలానే ఇంకొకటి చేసుకుందాం. ఆయిల్ వేసి రొట్టెని వేసుకోండి. ఈ విధంగా అన్ని రొట్టెలను చేసుకోవాలి. వీటిని కొబ్బరి చట్నీతో, అల్లం చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.